హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు మండుటెండలో మంచువాన. ప్రముఖ రచయిత్రి వాణిశ్రీ గారు రాశారు. ఈ కథ స్వాతి వీక్లీ మ్యాగజైన్లో ఆగస్ట్ నెల 2021లో వచ్చిందండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కి ప్రతీక్ పక్క సీట్లో కూర్చున్న సుచిత్ర ముభావంగా ఉంది. ఆమెకి ప్రయాణం సంతోషంగా ఏం లేదు. కొత్త పెళ్లి కూతురని ఆమెను చూసిన వాళ్ళు ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఆమె ముఖంలో పెళ్లి కళ కళకళలాడుతోంది. మరి హెడ్ బాత్ చేసి జుట్టు విరబూసుకుని మనోహరంగా కనిపిస్తున్న సుచిత్ర ఎత్తుకి తగ్గ లావుగా మంచి శరీర పౌష్ఠవంతో ఆరోగ్యంగా ఆకర్షణీయంగా ఉంది. ఫ్లైట్ టేకాఫ్ అవుతూ ఆకాశంలోకి ఎగురుతూ ఉంటే సుచిత్ర అతని అరచేతిని గట్టిగా పట్టుకుంది. ప్రతీక్ ఆమెను ఓరగా చూస్తూ భయం వేసిందా అన్నాడు. అంది సిగ్గుపడుతూ. ఫ్లైట్ ఎక్కడం ఇదే మొదటిసారి కదూ అన్నాడు ప్రతీక్. అవును అన్నది. ప్రతీక్ సుచిత్ర తలకి తన ముఖాన్ని ఆనించి ఆమె జుట్టు నుంచి వస్తున్న షాంపూ పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన్మయత్వంలో కళ్ళు మూసుకున్నాడు. సుచిత్రకు ఇంట్లో జరిగిందంతా కళ్ళ ముందు కదులుతూ ఉంది. ఆమె అశాంతికి కారణం నాయనమ్మ బుచ్చిరావమ్మ చేసిన గొడవే. పెళ్ళైన తర్వాత శోభనానికి ముహూర్తం పెట్టారు. పురోహితుడు నందన్ రామశాస్త్రి. ఆ రోజు ఉదయం నుంచి హడావిడి మొదలుపెట్టింది బుచ్చిరావమ్మ. శోభనం గదిలో 7 రకాల స్వీట్లు కిలోలు చొప్పున ఉంచాలని, తెప్పించనమని కొడుకు నారాయణరావుకి ఆర్డర్ వేసింది. అదేం లెక్కండి, 7 రకాల స్వీట్లు ఎందుకు? మీ అమ్మ శోభనం రాత్రి పెట్టారా ఏం? వేస్ట్ కాదు, పిల్లలు ఏం తింటారు? చెరొకటి తింటే గొప్ప అంది రుక్మిణి భర్తతో. గట్టిగా అనకు, అమ్మ మండిపడుతుంది. స్వీట్సే కదా, చుట్టాలకి పక్కాలకి పంచిపెడదాం అని నవ్వాడు నారాయణరావు. తర్వాత ప్రతీక్కి కాల్ చేసి చెప్పాడు. ప్రతీక్ శోభనం రాత్రి 9:45 అని పంతులు ముహూర్తం పెట్టాడు. సాయంకాలానికి వచ్చేయండి అని. శోభనానికి ముహూర్తం ఏమిటండి మామగారు? విస్తుపోతూ అడిగాడు ప్రతీక్. చూడు నాయన, మా అమ్మ పాతకాలం మనిషి. అన్ని శాస్త్ర ప్రకారం జరగాలని పట్టుబడుతుంది. ముహూర్తం అంటే ఏం లేదు, వధూవరులని పట్టి మంచం మీద కూర్చోబెట్టి మంత్రాలు చదివి ముహూర్తం సమయానికి పాణిగ్రహణం చేయించి పోతాడు పంతులు, అంతే వివరించాడు నారాయణరావు అల్లుడికి. మళ్ళీ పాణిగ్రహణం ఏమిటండి? పెళ్లి తంతులో ఆల్రెడీ జరిగిందిగా? సందేహాన్ని వెళ్ళబుచ్చాడు ప్రతీక్. ఏదోలే నాయన, మా అమ్మ సాంప్రదాయం అంటుంది. తరతరాల నుంచి ఆ పట్టెమంచం మీద శోభనం. తర్వాత చెప్పలేక నీళ్ళు నమ్మలాడు నారాయణరావు. సర్లేండి అన్నాడు ప్రతీక్. ఇంట్లో సందడే సందడి. ఆడవాళ్లంతా శోభనం గది అలంకరణలో ఉన్నారు. మల్లెలు, గులాబీలు, సంపెంగలు, మొగలి రేకులు, కనకంబరాలు, సన్నజాజులు, విరజాజులు వంటి 7 రకాల పూలతో బుట్టలు దిగాయి. మరువం, ధవళం వంటి అదనంలు, దండలు తయారవుతున్నాయి. అక్కడంతా పూలవాసంతో ఘుమఘుమలాడిపోతుంది. అంబికా ధూప్ స్టిక్స్, మంగళదీప్ శాండిల్ అగరొత్తులు ఏవిరా, మర్చిపోయారా ఏం అని నారాయణరావుతో సతాయిస్తూనే ఉంది బుచ్చిరావమ్మ. ఇంతలో అతని జేబులో ఉన్న సెల్లు మోగింది. కాల్ చేశాడు ప్రతీక్. మామగారు, నేను అర్జెంటుగా బెంగళూరులో డ్యూటీ పడింది. కొత్త ప్రాజెక్టు ఫైనలైజ్ చేసే మీటింగ్ అటెండ్ అవ్వాలని మా ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. రేపు ఉదయం 10 నేను బెంగళూరు ఆఫీస్కి రిపోర్ట్ చేయాలి. అల్లుడు పేల్చిన బాంబుకి మెదడు మొద్దుబారిపోయింది మామగారికి. మరి శోభనం? నీళ్లు నమిలాడు నారాయణరావు. దాందే ఉందండి, ఫార్మాలిటీయేగా. మా బెంగళూరు ఆఫీస్లో గెస్ట్ హౌస్లో కానిచ్చేస్తాం. అక్కడ 6 నెలలు డ్యూటీ. ఈ లోపల రాలేను. అతి కష్టం మీద ఫ్లైట్ టికెట్స్ దొరికాయి. సుచిత్రను రాత్రి 8 ఎయిర్పోర్ట్కి తీసుకుని రండి. లగేజ్ ఎక్కువ తేకండి ఆర్డర్ వేసినట్టు చెప్పి కాల్ కట్ చేశాడు ప్రతీక్. అల్లుడి గారి సందేశం ఇంట్లో అలజడి రేపింది. బుచ్చిరావమ్మ చేసిన గొడవ అంతా ఇంతా కాదు. పెద్దవాళ్ళంటే పూచిక పుల్ల విలువ లేదు ఈ కాలం వాళ్ళకి. సాంప్రదాయాలు మంట కలుపుతున్నారు. అతగాడు బెంగళూరు వెళ్తాడు, సుచిత్ర ఇక్కడే ఉంటుంది. అతడు తిరిగొచ్చినప్పుడే మళ్ళీ శోభన ముహూర్తం పెడితే సరిపోతుంది. అవ్వా, శోభనం జరగకుండా పిల్లని కాపురానికి పంపిస్తారా ఎవరైనా? కలికాలం కాకపోతే అని మండిపడింది. అత్తగారికి బ్రేక్ వేసింది కోడలు. ఆడపిల్లని ఇచ్చుకున్న వాళ్ళం, పట్టు విడుపులు ఉండాలి. అల్లుడు చేసేది తాలూకా ఆఫీస్లో బిళ్ళ పంటరోటు ఉద్యోగం ఏం కాదు. కంపెనీలో పెద్ద ఆఫీసరు, లక్షల్లో జీతం. మన అమ్మాయిని పంపమంటే కోపం వచ్చి అలుగుతాడు. తర్వాత ఏం జరుగుతుందని దేవుడికే తెలియాలి. రోజులు అసలే బాగాలేదు. చిన్న చిన్న విషయాలకే పంతాలకు పోయి విడాకులు కావాలని కోర్టులకు పరిగెడుతున్నారు పిల్లలు. ఎన్ని వినడం లేదు అని క్లాస్ పీకింది రుక్మిణి.
కోడలు ఎదురు తిరిగి అందరి ముందు వాయించేసరికి బుచ్చిరావమ్మ భిన్నురాలైంది. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండమ్మా అంటూ అలిగి లోపలికి వెళ్ళిపోయింది. తర్వాత నారాయణరావు గారు, రుక్మిణి దంపతులు సుచిత్రను ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి అల్లుడికి అప్పగించారు. అదంతా గుర్తొచ్చింది సుచిత్రకి. తను ఎయిర్పోర్ట్కి బయలుదేరుతున్నప్పుడు నాయనమ్మ బయటకు రాకుండా భీష్మించుకుని గదిలో ఉండిపోవడం ఆమెకి బాధగా ఉంది. ప్రతీక్ మీద ఆమెకి చిరుకోపంగా కూడా ఉంది. అసలు అతను స్టార్ హోటలు సూటు బుక్ చేసి శోభనానికి అరేంజ్ చేయమని ప్రపోజ్ చేశాడు. నాయనమ్మ ససేమీరా ఇంట్లో అది మంత్రాలు ముహూర్తాలు అంటూ పట్టుబట్టింది. అదంతా ఇష్టం లేని ప్రతీక్ ఏదో డ్రామా ఆడుతున్నాడని అనుమానంగా ఉంది సుచిత్రకి. లేకపోతే గంటలోనే ఆఫీస్ డ్యూటీ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మారిపోతుందా? ఫ్లైట్ దిగిన సుచిత్ర బిత్తరపోయింది. అది బెంగళూరు ఎయిర్పోర్ట్ కాదు, కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్. ఇదేంటండి, ఫ్లైట్ బెంగళూరులో కాకుండా కోయంబత్తూరుకి వచ్చింది? ఆశ్చర్యపోతూ అడిగింది. అయ్యో అలాగా, మనం బెంగళూరు ఫ్లైట్ బదులు కోయంబత్తూరు ఫ్లైట్ ఎక్కామా? ఓ మై గాడ్, ఇప్పుడెలా? పెదవులపై నవ్వు ఆపుకుంటూ అన్నాడు ప్రతీక్. సుచిత్రకు అర్థమైంది అతని నటన. మమ్మల్ని ఫూల్స్ చేయటానికే మీరేదో డ్రామాలు ఆడుతున్నారు. మూతి ముడిచింది. అవును, యు ఆర్ బ్రిలియంట్ గర్ల్, బాలి కనిపెట్టేశావు అన్నాడు పక్కపక్క నవ్వుతూ. నేనేం బ్రిలియంట్లేండి, మీ డ్రామాల ముందు ఎందుకు పనికిరాం అంది గోముగా. ప్రతీక్ ఆమె అరచేతిని చేతిలో వేసి నడిపించాడు. ఎయిర్పోర్ట్ దగ్గర కారు ఎక్కారు. ఇద్దరికీ నిద్ర ముంచుకొచ్చింది. కళ్ళు తెరిచేసరికి కారు కొడైకెనాల్లోని లేక్ వ్యూ హోటల్ పోర్టికోలో ఆగింది. ఉదయం స్నానం చేసి ఫ్రెష్ అయిన తర్వాత సైట్ సీయింగ్ అని బయలుదేరారు ఇద్దరు కొత్త దంపతులు. సుచిత్ర, రోజులు వేగంగా మారిపోతున్నాయి. మనం కూడా మార్పులను జీర్ణం చేసుకుంటూ మారుతూ ఆనందంగా గడపాలి. సాంప్రదాయం అంటే ఒకప్పుడు జరిగింది అని అర్థం. అప్పుడు జరిగింది కనుక ఇప్పుడు జరగాలంటే కుదరదు. ఒకప్పుడు తాత ముత్తాతల కాలంలో 5 రోజుల పెళ్లి తంతు నడిచేది. అప్పుడు పనులు తక్కువ గనక 16 రోజుల వరకు వేడుకలు జరిపేవారు. ఇప్పుడు ఉద్యోగాలొచ్చి ఉమ్మడి కుటుంబాలు మాయమైపోయాయి. బిజీ లైఫ్ అందరిది. గంటలోనే పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి. స్టార్ హోటల్లో ఫస్ట్ నైట్. నా ఫ్రెండ్స్ అంతా స్టార్ హోటల్లోనే శోభనం చేసుకుంటున్నారు. నాకు అదే కోరిక ఉంది. అర్థం చేసుకోవాలి మీ వాళ్ళు. ఇంట్లోనే శోభనం అని పట్టుబట్టడం నాకు నచ్చలేదు. జీవితంలో ఒకసారి జరిగే పెళ్ళి శోభనం జరిగేది. అది మనకు నచ్చినట్టు ఉండాలి, కానీ ఇలాంటివి కావాలని కోరుకోవడంలో తప్పు కాదు కదా. అందుకే ఆఫీస్ డ్యూటీ అని డ్రామా ఆడాను అని చెప్పాడు ప్రతీక్. భర్త చెప్పింది విన్నాక సుచిత్ర మనసులోని దిగులు మాయమైంది. అశాంతి దూదిపించులా తేలిపోయింది. ఇప్పుడు ఆమెకి ఎంతో హాయిగా ఉంది. కొడైకెనాల్లోని ప్రకృతి దృశ్యాలు చూస్తూ కళ్ళు తిప్పుకోలేకపోతోంది సుచిత్ర. ఆమెకు మరో లోకంలోకి వచ్చి విహరిస్తున్నట్టు అనుభూతి కలుగుతోంది. ఇంతలో చిరుజల్లులు మొదలయ్యాయి. మే నెల మండుటెండలో మంచు కురుస్తున్న కొండల్లోకి వచ్చినట్టు చల్లగా హాయిగా ఉంది. వానచిలుకలు పూలరేకుల్లా శరీరాన్ని స్పర్శిస్తూ ఉంటే మురిసిపోతూ ఉంది సుచిత్ర. మండే ఎండల నుంచి మంచువాన కురుస్తున్న చోటికి వచ్చాం. ఎంత చల్లగా ఉందో ఇక్కడ, పరవశించిపోతూ అన్నది సుచిత్ర. మనం ఇంగ్లీష్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి అన్నాడు ప్రతీక్. ఇంగ్లీష్ వాళ్ళకా? ఎందుకు? మన దేశాన్ని దోచుకుని పోయారటగా, అందుకా అంది సుచిత్ర. అది నానానికి ఒకవైపు. మరోవైపు కూడా చూడాలి. వాళ్ళని కనిపెట్టిందే ఈ కొడైకెనాలు ఊటీలు. 200 ఏళ్ల క్రితం కొడై ఊటీలు ఎవరికీ తెలీదు. ఇంగ్లీష్ వాళ్ళు మద్రాస్ నుంచి కోటను పరిపాలిస్తున్నప్పుడు సర్వేలు చేశారు. అప్పుడు బయటపడింది కొండ ప్రాంతం. పశ్చిమ కనుమల్లో సీ లెవెల్ 2000 మీటర్ల ఎత్తులో ఉండటం ఎండాకాలం కూడా ఎంతో చల్లగా ఉంటుంది. మెడ్రాస్ ఎండలకు బెంబెలెత్తిపోతూ ఉన్నప్పుడు ఇంగ్లీష్ దొరలకు కొడై ఊటీ వంటి కొండ ప్రాంతాలు స్వర్గంలా కనిపించాయి. ఎండాకాలం ఊటీనే రాజధానిగా చేసుకుని పరిపాలించారు. అందువల్లనే ఇక్కడ జనజీవనం మొదలైంది. స్కూల్, హోటల్స్, హాస్పిటల్స్ స్టార్ట్ అయ్యాయి. కారు పోతూ ఉండగా వివరంగా చెప్పాడు ప్రతీక్. కోకర్స్ వాక్ దగ్గర కారు ఆగింది. అది కొండ అంచున ఉంది. వ్యూ పాయింట్ నుంచి కిందకి చూస్తుంటే పచ్చటి లోయల్లో దేవుడు వేసిన తివాచీలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. తెల్లటి పల్చటి మేఘాలు కొండ అంచుని చుట్టుముట్టాయి. వాటి మధ్య నడవడం ఆమెకు అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తోంది. చేతులు చాచి మేఘాలతో ఆడుకుంటోంది. అక్కడి నుంచి స్టార్ లేక్ దగ్గరికి వెళ్ళారు. వావ్, ఎంత పెద్ద చెరువో! కళ్ళు పెద్ద చేసింది సుచిత్ర. ఈ చెరువుని పైనుంచి చూస్తే నక్షత్రంలా కనిపిస్తుందట. అందుకే స్టార్ లేక్ అంటారు చెప్పాడు ప్రతీక్. కాశ్మీరీ బోట్లో ఎక్కి స్టార్ లేక్ చుట్టూ రౌండ్స్ వేసి తిరిగి బోట్ క్లబ్ దగ్గరికి దిగారు. తర్వాత బైరెంట్ పార్క్లో విహారించారు. పూల మొక్కలను చూస్తూ
లాన్స్లో లేడిపిల్లలా గెంతులేస్తూ చిన్నపిల్ల అయిపోయింది సుచిత్ర. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఫ్లవర్ షో చూసిన తర్వాత చెట్టియార్ పార్క్కి వెళ్లారు. బైరెంట్ పార్క్ టూరిస్టులతో కళకళలాడుతుంటే ఇక్కడ జనం పల్సగా ఉన్నారు. ఎంత బాగుంది కదా, మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు అంటూ ఆమె చేతిలో చెయ్యేసి రెడ్ రోజెస్ పొదలోకి తీసుకెళ్లాడు. పొదలోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సుచిత్ర గాఢంగా కౌగిలించుకున్నాడు ప్రతీక్. తమకంలో ఆమె పెదవులతో పెదవులు కలిపి అధరామృతం జుర్రుకోసాగాడు. ఆమె బుగ్గలు సుగ్గత్తు గులాబీగా విచ్చుకుంటున్నాయి, ఎర్రబడ్డాయి. స్వర్గంలో ఉన్నట్టుంది ఇక్కడ. మీ ఇంట్లో అయితే ఈ మధురానుభూతులు మిస్ అయ్యేవాళ్ళం కదా. గోముగా ఆమె చెవులో గుసగుసలాడాడు ప్రతీక్. అన్నది సుచిత్ర తన్మయత్వంతో కళ్ళు మూతలు పడుతుండగా. అతను వెచ్చని కౌగిలి ఆమెకి మధురానుభూతులు కలిగిస్తోంది. క్రమంగా శరీరం వేడెక్కుతుంటే మైమర్చిపోతూ ఉంది. మన శోభనం ఇక్కడే కానిచ్చేద్దామా ప్రకృతి మాత ఒడిలో అంటూ ప్రతీక్ కుర్తీ జిప్ లాగడానికి ప్రయత్నిస్తుంటే మైక నుండి బయటపడింది సుచిత్ర. నో, ఇక్కడ ఎవరైనా చూస్తారు కంగారుగా అంటూ అతని కౌగిలి నుండి విడవడి లేచింది నిల్చొని. బేల చూపులు చూస్తోంది సిగ్గుపడుతూ. అయితే పద హోటల్కి అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేసి నడిపించాడు ప్రతీక్. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.